తెలుగు సినిమాలో ఒక్క డైలాగ్తోనే ప్రేక్షకులను నవ్వించగల నటుడు, అదే సమయంలో విలన్గా భయపెట్టగల నటుడు ఆయన మరెవరో కాదు, నూతన్ ప్రసాద్. దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఈ డైలాగ్ వినగానే ఇప్పటికీ చాలామందికి గుర్తొచ్చే ముఖం నూతన్ ప్రసాద్దే. ఆయన అసలు పేరు తడినాడ వరప్రసాద్. 1945 డిసెంబర్ 12న జన్మించిన ఆయనకు చిన్నప్పట్నుంచే నటనపై ఆసక్తి ఉండేది. గుంటూరులో నా ఓటు అనే నాటకంతో రంగస్థల నటుడిగా ప్రయాణం మొదలుపెట్టారు. ఆ తర్వాత సినిమా అవకాశాలు వచ్చాయి. 1973లో అక్కినేని నాగేశ్వరరావు నటించిన అందాల రాముడు చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. కానీ నూతన్ ప్రసాద్కు అసలైన గుర్తింపు తీసుకొచ్చింది ముత్యాల ముగ్గు. రావు గోపాలరావుతో కలిసి ప్రతినాయక పాత్రలో కనిపించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత ఆయన కెరీర్ మరో స్థాయికి వెళ్ళింది. రాజాధిరాజు సినిమాలో సైతాన్ పాత్రలో ఆయన నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అందులో ఆయనపై చిత్రీకరించిన కొత్త దేవుడండి పాట కూడా ఎంతో ప్రజాదరణ పొందింది. విలన్గా భయపెట్టడం మాత్రమే కాదు, కామెడీతో నవ్వించడం, వ్యంగ్యంగా డైలాగ్ చెప్పడం, క్యారెక్టర్ పాత్రలో జీవించడం, అన్నింటిలోనూ తనదైన ముద్ర వేశారు. అహనా పెళ్లంట వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా ఆయన డైలాగ్ డెలివరీకి ప్రత్యేకమైన శైలి ఉండేది. దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది, 101 జిల్లాలకు అందగాడ్ని లాంటి డైలాగులు ఆయనను ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి. కానీ కెరీర్ విజయవంతంగా సాగుతున్న సమయంలో 1989లో జరిగిన ఒక ప్రమాదం ఆయన జీవితాన్నే మార్చేసింది. బామ్మ మాట బంగారు బాట సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో ఆయన వెన్నెముకకు తీవ్ర గాయమైంది. దాంతో నడుము కింది భాగం పక్షవాతానికి గురై జీవితాంతం వీల్చైర్కే పరిమితమయ్యారు. అంత పెద్ద దెబ్బ తగిలినా కళను మాత్రం ఆయన వదల్లేదు. సినిమాల్లో అతిథి పాత్రలు చేశారు, డబ్బింగ్ చెప్పారు. తన ప్రత్యేకమైన గొంతుతో వ్యాఖ్యాతగాను కొత్త గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ TV2లో ప్రసారమైన నేరాలు ఘోరాలు కార్యక్రమానికి ఆయన అందించిన వ్యాఖ్యానం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తన నటనకు 4 నంది అవార్డులు అందుకున్న నూతన్ ప్రసాద్కు 2005లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారం కూడా లభించింది. 2011 మార్చి 30న 65 సంవత్సరాల వయసులో ఆయన కన్నుమూశారు. ఒక ప్రమాదం ఆయన అడుగులను ఆపగలిగింది, కానీ ఆయన గొంతును, నటనను, ప్రేక్షకుల హృదయాల్లో ఉన్న స్థానాన్ని మాత్రం ఆపలేకపోయింది. అదే నూతన్ ప్రసాద్ అనే విలక్షణ నటుడి ప్రత్యేకత.